సుదీర్ఘకాల విప్లవోద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి ఈరోజు తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అశేష ప్రజానీకం యొక్క జయజయలతో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన అంతిమయాత్ర కాదు. కామ్రేడ్ రవి, కామ్రేడ్ గణేష్, ఉదయ్ ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. ఆ బతికే ఉన్నాడని చెప్పడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయనను ఎవరూ చంపలేరు, ఆయనకి చావు లేదు. కాబట్టి ఓ భారతదేశ పాలకులారా, మీకేమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు ఇప్పటికైనా రవిని ఒక పిరికి పొందలాగా మేము చంపినమని మీరు ప్రకటించండి. గత 2 సంవత్సరాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, భయంకరమైన షుగర్ వ్యాధితో ఉన్నాడు. ఆయన రోజు ఇన్సులిన్ వేసుకుంటే తప్ప ఆయన బతికి బట్టగట్టలేడు. ఆయన అందరు తినే తిండి తింటే ఒక్కరోజు కూడా బతకలేడు. ఆయన రోజుకి కనీసం 5 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేడు. ఆ పరిస్థితిలో ఉన్నాడని నెత్తినూరు నొయ్యంగా పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐబి వాళ్ళే 2 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. మరి ఆయన షుగర్ వ్యాధితో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, కనీసం ఆయన ఆయుధాన్ని కూడా ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పి గత 2 సంవత్సరాలుగా లొంగిపోవడానికి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రయత్నాలు చేసినా ఆయన నేను లొంగిపోను, నేను ప్రజల్లోనే చనిపోతా, ప్రజల కోసమే బతుకుతా అని శపథం చేసి కుటుంబ సభ్యులకు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దని చాటించినటువంటి కామ్రేడ్ రవి గణేష్, మరీ ముఖ్యంగా గత 8 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్ఐబి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కామ్రేడ్ రవి గణేష్ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి మీ రవి, మీ గణేష్ విజయనగరంలో ఉన్నాడు, శ్రీకాకుళంలో ఉన్నాడు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాడు, విశాఖపట్నం మన్యం ప్రాంతంలో ఉన్నాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్పి మరి వాళ్ళే చావు బతుకుల్లో ఉన్నాడని ఫోన్ చేసి చెప్పి మరి 10 రోజులు గడవక ముందే మరి ఎందుకు చంపిండ్రు? మీరే చెప్తున్నారు కదా, మీ ఫోన్లలో చెప్పింది కదా ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, ఆయుధాన్ని పట్టలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పారు కదా. మీరు ఎందుకు చంపారు? ఆయన అరెస్ట్ చేయలేరా? భారత రాజ్యాంగం ప్రకారము అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టుకు చెప్పి జైల్లో పెట్టొచ్చు కదా, మరి ఎందుకు చంపారు? గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసింది కదా, కేసు పెట్టింది కదా, జైల్లో పెట్టింది కదా. మరి గాంధీని చంపిన గాడ్సే కంటే పెద్ద ద్రోహియా, దేశద్రోహియా? ఆయన అడిగింది ఏంటిది? ఆదివాసులకు హక్కులు కావాలన్నాడు. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయమని అడిగిండు, దేశ చట్టాన్ని అమలు చేయమని అడిగిండు, మన 70ని అమలు చేయమని అడిగిండు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని అమలు చేయమని అడిగిండు. ఇది నేరమా? ఇది దేశద్రోహమా? కాబట్టి ఓ నరహంతక చంద్రబాబు నాయుడా, కామ్రేడ్ రవి గణేష్ని చంపి మీరు ఇవాళ సంబరాలు చేసుకుంటుండొచ్చు. ఆయన శివాన్ని కూడా ఇవ్వకుండా మీరు అనేక రకాల ప్రయత్నాలు చేసిండ్రు. అందరూ అన్నట్టు ఆయన ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరగలే, ఎదురు కాల్పులు జరపలే. ఆయనని ఒక రోజు ముందే ఆయనను పట్టుకొని చిత్రహింసలు పెట్టి రెక్కలు కాళ్ళు విరిచివేసి శరీరాన్ని కూడా నుత్తు చేసి ఆయన చంపి మీరు ఈరోజు ఇలా మేము ఎదురు కాల్పులు చంపినాం అని పెద్ద గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఓ నా వెలుసాల ప్రజలారా,
ఈరోజు ఈ అంతిమయాత్రలకి పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు ఆయన చనిపోలేదు, ఆయన విప్లవ ఆశయాలని మేము ఒక్కొక్కటిగా నాటడానికి వచ్చినాం, మేము ఇత్తనాలు వేయడానికి వచ్చినామని చెప్పి చాటి చెప్పాలి. ఆయన యొక్క ఆశయాలని, ఆయన యొక్క లక్ష్యాన్ని మనం చాటి చెప్పాలి. ఆయనకు మరణం లేదు, ఆయనకు చావు లేదు అనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. అమిత్ షా, మోడీలు, చంద్రబాబు నాయుడు మీరు కామ్రేడ్ రవి గణేష్ని చంపిననుకుంటున్నారు, కానీ మీరు పిరికి పందెల్లాగా నరహంతకుల్లాగా దేశద్రోహుల్లాగా మీరు ఆయనని చంపినని అనుకుంటున్నా, కానీ ఆయన చావు లేదనేదే మేము చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. కారణం అని చెప్పి మేము గంటాపథంగా చెప్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. ఏమని 31 మార్చి 2026 వరకు మావోయిస్టులు లేకుండా, ఆదివాసులు లేకుండా, నక్సలైట్స్ లేకుండా చంపేస్తానన్నటువంటి మార్చి 26 డెడ్ లైన్ పెట్టిండు. ఇవాళ అదే అమిత్ షాకు మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా అమిత్ షా, 26 వరకు వీళ్ళను అంతం చేస్తానంటున్నావు కదా, దానికంటే ముందు మొన్న పాకిస్తాన్ లో పహల్గామ్ లో టెర్రరిస్టులను ఏ డేట్ వరకు పట్టుకుంటావు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఏనాడు వరకు అంతం చేస్తావు నువ్వు చెప్పు. నిరుద్యోగాన్ని ఎంతవరకు అంతం చేస్తావు చెప్పు. ధరలు పెరుగుదలను ఎంతవరకు అరికడతావు చెప్పు. దున్నేవానికి భూమి కావాలని చెప్పి ఏ డేట్ వరకు పెడతావు? ఏమైనా ఎగ్జామినేషన్ డేటా, ఏమైనా పరీక్షల డేటా? ఈ రోజు వరకు నేను నిర్మూలిస్తా అంటే నీకు ఎవరికి ఇచ్చారు హక్కు? రాజ్యాంగ పరంగా ఎన్నికైనావు నువ్వు, రాజ్యాంగ పరంగా ఎంపీ అయినావు, రాజ్యాంగ పరంగా హోంమంత్రి అయినావు. నీకు హోంమంత్రి నీ బీజేపీ పెట్టినటువంటి భిక్షాది. నువ్వు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనుషులు నీకు కనబడ్డారు, అడవిలో కనబడ్డారు, నిజంగానే మావోయిస్టు పార్టీ క్యాడర్ కనబడింది. కనబడితే నువ్వేం చేయి? నిజంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే వాళ్ళను లొంగిపోమని చెప్పాను, లేదా చేతులు ఎత్తేయమని చెప్పు, లేదా కాళ్ళకు బుల్లెట్ కాల్చి నువ్వు అరెస్ట్ చేసి కోర్టుకి ఇచ్చి రాజ్యాంగ ప్రకారంగా ఏ శిక్ష వేస్తావో నువ్వు ఆ శిక్ష అయ్యి. ఆ రాజ్యాంగ ప్రకారంగా మావోయిస్టులకు నమ్మకం లేదంటారు. ఓకే, మావోయిస్టు పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవచ్చు, నీకుంది కదా, నువ్వు ఎలక్ట్ అయినావు కదా, నువ్వు ఎంపీవు కదా, నువ్వు హోంమంత్రివు కదా, నీకు ఎవరిచ్చారో? ప్రజలారా, మరొక విషయం, ఏదైతే కొండలు, గుట్టలు, భూములు, అడవులు, ఖనిజాలు, వనరులు, వాగులు అన్ని అమిత్ షా, మోడీ కలిపి అమ్మేసిండ్రు. ఇవాళ వీళ్ళిద్దరు వ్యాపారస్తులుగా తయారైనరు. మోడీ ఇలా ప్రైమ్ మినిస్టర్ హోదాను మర్చిపోయిండు, అమిత్ షా హోంమంత్రి హోదాను మర్చిపోయిండు, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. ఇవాళ దాదాపు 20 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిండ్రు మోడీ అండ్ అమిత్ షా. బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండ్రు, ఇండియన్ రైల్వేస్ అమ్మేసిండ్రు, బ్యాంకులు అమ్మేసిండ్రు, పోస్ట్ ఆఫీసులు అమ్మేసిండ్రు. ఇవాళ అన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కర్మాగారాలు, ఫ్యాక్టరీలు అమ్మేసిండ్రు. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, నరహంతో చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, నరహంతో చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా డౌన్ డౌన్, నరేంద్ర మోడీ 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 డౌన్ డౌన్. బీజేపీ అంతలన్నీ ఖండిద్దాం, బీజేపీ చేస్తున్న అంతలన్నీ ఖండిద్దాం, బీజేపీ చేస్తున్న అంతలన్నీ అమిత్ షా చేస్తున్న హత్యలన్నీ, అమిత్ షా చేస్తున్న హత్యలన్నీ పోరాడదాం ఆపరేషన్ గగన్కు వ్యతిరేకంగా, పోరాడదాం ఆపరేషన్ గగన్కు వ్యతిరేకంగా, జీవించే హక్కుకై, జీవించే హక్కుకై, జీవించే హక్కుకై, అరిసేతని హక్కు వ్యక్తి, అరిసేతని హక్కు వ్యక్తి, అరిసేతని హక్కు వ్యక్తి, రాజ్యాంగ వ్యతిరేకంగా అన్న